మీరు 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్తున్నారు కేసీఆర్. సో ఆ 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క నీటి చుక్క కూడా వినియోగించకుండా గతంలో కంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసినాం మేము అని కాంగ్రెస్ చెప్తోంది. దీంట్లో 1,00,000 కోట్లు ఖచ్చితంగా కమిషన్లు తీసుకోవడానికి ప్రాజెక్టు కట్టిరు, దాంతో ఉపయోగం లేదు, అది 1,00,000 కోట్లు గోదావరి పాలైపోయినాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అని చెప్పి చిల్లర మాటలు. ఇవాళ మల్లన్న సాగర్ నుండే కదా 20 టీఎంసీ నీళ్లు తీసుకొస్తా అని చెప్పని. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం బ్యారేజ్ ఒక్కటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఉంది, సుందిళ్ళ ఉంది, అన్నారం ఉంది, ఎల్లంపల్లి ఉంది, మిడ్ మానేరు ఉంది, అప్పర్ మానేరు ఉన్నది, తర్వాత అనేక బ్యారేజ్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇట్లా అనేక ప్రాజెక్టుల సమ్మిళితం కాళేశ్వరం ప్రాజెక్టు. అదే కేసీఆర్ కట్టిన కాళేశ్వరంగా ప్రాజెక్టులో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుండి 20 టీఎంసీలు పట్టుకొచ్చి హైదరాబాద్ పట్టుకొస్తా అని జబ్బలు దరుచుకుంటున్న రేవంత్ రెడ్డి, కాళేశ్వరం మనకి రాదంటే మూర్ఖుడా, ఒక సుక్కని రాదంటే 20 టీఎంసీ వాటర్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ మల్లన్న సాగర్ అంటాడు, ఒక సుక్క వాడలేదని అంటాడు. ఇక చదువుకున్న వాళ్ళ మన చెవుల పూలు ఉన్నాయా?